అస్సలాముఅలైకుమ్ టు ఆల్ మై వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు రిజూస్ కిచెన్. ఇవాళ ఎంతో సింపుల్ అయిన టమాటా పప్పుని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాటర్తో వాష్ చేసేయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసిన టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కందిపప్పులో వేసేసి ఇందులోనే కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపి మూత పెట్టేసి కుక్కర్కి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇలా కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, చింతపండు కొంచెం అండి, 1 స్పూన్ కారం వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిగినట్లు స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మళ్ళీ స్మాష్ చేయండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని ఇందులో యాడ్ చేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు మిక్స్ చేసి బాగా వేయించండి. ఇందులో 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. ఈ ఎండుమిర్చి అనేది నల్లగా ఎంతవరకు ఉంచండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 4 వెల్లుల్లిపాయ రెమ్మల్ని మెత్తగా దంచుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. తాలింపు చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేయండి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మనకి పప్పు టేస్ట్ రావాలంటే తాలింపు బాగా కాలితేనే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందండి. స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇప్పుడు ఈ తాలింపులోకి వేసేద్దాం. తాలింపు మొత్తం పప్పులోకి కలిసిపోయేటట్టుగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుతూ ఉండండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన టమాటో పప్పు రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.